జీవిత విధానం ఎలా ఉండాలి అని అంటే సౌలు పౌలుగా మారిన విధంగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జపమాలను జపిస్తున్న ప్రతిసారి మన జీవిత విధానం మరియ తల్లి వలె మారాలి. మన జీవిత విధానం మరియ తల్లిగా ఉన్నటువంటి యొక్క ఆమె జీవిత లక్ష్యం కోసమై మనము ప్రతినిత్యము ఉండాలి. మన అడుగులు, మన చూపు, మన నడవడిక ప్రతినిత్యము అమ్మను ఉట్టిపడినట్లుగా మన జీవిత విధానం ఉండాలి. ఆ రోజే జపమాల నిజంగా నీవు జపించిన ఒక వ్యక్తి అవుతూ ఉంటావు. లేదంటే 53 సార్లు పరలోక జపం, మంగళవారం జపం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతూనే ఉంటూ ఉంటావు. అవన్నీ కూడా పెదవులపైనే ఉంటుంది, ఒక సంఖ్యగానే ఉంటుంది. 10 సార్లు చెప్పాను, 5 సార్లు చెప్పాను, 50 సార్లు చెప్పాను, అఖండ జపమాల 24 గంటలు కూడా జపమాల చెప్తూనే ఉన్నా, కానీ దేనికి ఉపయోగపడదు. ప్రియమైనటువంటి మిత్రుల, మన ప్రార్థన ఒక సంఖ్యగా ఉండకూడదు, కానీ ఒక సంకేతంగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె జీవిత విధానాన్ని పరిత్యాగము చేసింది. ఆమె జీవిత విధానము ఈరోజు దేవుని సన్నిధిలో ఉందంటే ఆమె చేసినటువంటి 3 కార్యాలు ముఖ్యముగా అది ఏమిటంటే ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది. ఆలకించడమే కాదు, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడం ద్వారా దేవుని యొక్క అభయాన్ని పొందుకుంది. ఆమె భయపడింది. భయపడకము, ఏలిన వారు మీతో ఉన్నారు అనేటువంటి అభయము, పవిత్రాత్మ నీపై వేంచి ఉంది అనేటువంటి అభయము ఆమె పొందుకుంది. ఆమె చేసినటువంటి మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది. రెండవది దేవుని యొక్క వాక్యాన్ని అన్వేషించింది. దేవుని యొక్క వాక్యాన్ని ఆమె ప్రతినిత్యము కూడా వెతికింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే వాక్యము ఆమె గబ్రియేలు దూత ద్వారా వచ్చిందో ఆమె సందేహించింది. ఇది ఎలా సాధ్యము అనేటువంటి ఆ యొక్క అన్వేషణ తనలో మొదలైంది. అప్పుడు ఆమె ఆత్మ కార్యాలను చవి చూసింది. అన్వేషించడం ద్వారా ఆమె ఆత్మ కార్యాలు మనం పాడుతూ ఉంటాం కదా, నీ ఆత్మ కార్యములు నాలో జరిపింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా.